హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనిషి చింతాకుల. ఇప్పుడైతే మనం మహారాష్ట్ర షిరిడి నుండి నాసిక్ అయితే స్టార్ట్ అయ్యాము. నాసిక్లో త్రయంబకేశ్వరం టెంపుల్ని విజిట్ చేసేసిన తర్వాత అక్కడ నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న అంజనేరి పర్వతానికి అయితే చేరుకుంటున్నాము. ఈ అంజనేరి పర్వతం యొక్క విశేషాలు తెలుసుకోవాలి. ఇక్కడ ఒక ఆలయం కూడా ఉంది. సో ఈ ఆలయ విశేషాలు ఏంటో తెలుసుకోవాలంటే కనుక వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్కి వచ్చేస్తాయి. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో మనం ఆలయానికి అయితే చేరుకున్నాము. అంజనీ మాత అండ్ బాల్ హనుమాన్ టెంపుల్. మనకి రామాయణ ఇతిహాసాలు చూస్తే కనుక హనుమంతుడు ఎంతటి బలశాలి అనే విషయం తెలుస్తుంది. ఎందుకంటే లక్ష్మణుడుకి సంజీవిని పర్వతం తీసుకొచ్చి ఆ మూలికల ద్వారాగా లక్ష్మణుడి యొక్క జీవాన్ని మళ్ళీ మనకి తిరిగి తీసుకొచ్చిన అంతటి బలవంతుడు ఈ హనుమాన్, అదే ఆంజనేయ స్వామి. అలాంటి హనుమంతుడిని కన్న తల్లి యొక్క టెంపుల్ అనేది ఉంటుంది. మనకు ప్రతి ప్లేసెస్లోని కూడా హనుమాన్ టెంపుల్స్ అనేవి కామన్గా ఉంటాయి. బట్ తనకి జన్మనిచ్చిన తల్లి టెంపుల్ అనేది చాలా స్పెషల్ కదా. సో ఇప్పుడైతే మనం ఆ అంజనీ మాత టెంపుల్కి అయితే చేరుకున్నాము. సో అంజనేరి కొండపైన అంజనీ మాత నివసిస్తూ ఉండేవారని, ఇక్కడే హనుమంతునికి జన్మనిచ్చారని చెప్పేసి పురాణాలు చెప్తున్నాయి. సో ఇప్పుడైతే ఆలయాన్ని ఒకసారి విజిట్ చేద్దాం. సో చాలా హైట్లో అయితే ఈ ఆలయాన్ని నిర్మించారు. దీనికి ఎంట్రీ టికెట్ అంటూ ఏమీ ఉండదు. ఎవరైనా సరే ఏ టైంలో అయినా వచ్చి కూడా మనం ఇక్కడ దర్శనం అనేది చేసుకోవచ్చు. అట్లాగే ఇక్కడ హోమాలు కూడా చేస్తున్నారు. ఈ టెంపుల్కి సంబంధించి ఒక స్వామీజీ కూడా అక్కడే ఉన్నారు. సో ఆ స్వామీజీ తన యొక్క హోమ్ కమ్ టెంపుల్ అనేది మనకి మెట్ల కిందన ఆయన ఇల్లు అనేది ఉంటుంది. సో ఆ స్వామీజీ ఇక్కడ హోమాలు అవి చేస్తారనుకుంటాను. ఎందుకంటే మేము వెళ్ళినప్పుడు అయితే కనుక అక్కడ టెంపుల్ దగ్గర ఎవరూ లేరు, జస్ట్ విజిటర్స్ మాత్రమే ఉన్నారు. వాళ్ళు వచ్చి నార్మల్గా దర్శనం చేసుకుని అయితే వెళ్తున్నారు. సో అక్కడ కొన్ని హోమం చేసేవి ఇలాంటివి మాకు కనిపించాయి. సో హోమం చేస్తారని చెప్పేసి అర్థమైంది. ఈ టెంపుల్కి టైమింగ్స్ అంటూ ఏమీ ప్రత్యేకంగా లేవు. మార్నింగ్ టు ఈవినింగ్ వరకు దర్శనం అనేది అలౌ చేస్తున్నారు. సో తప్పకుండా మీరు త్రయంబకేశ్వరం వెళ్ళినప్పుడు 20 కిలోమీటర్స్ దూరంలో ఉన్న ఈ టెంపుల్ కూడా ఒకసారి విజిట్ చేయండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈవిడే అంజనీ మాత, హనుమంతుడి యొక్క తల్లి. ఆ హనుమంతుడిని ఎత్తుకుని తల్లి అనేది ఒక విగ్రహ రూపంలో ఇక్కడ పెట్టారు. సో మేమైతే టెంపుల్ మొత్తం చూసి కొంచెం ఫొటోస్ అవి తీసుకున్నాము. అట్లాగే చాలా నేచర్ అయితే మాత్రం చాలా బాగుంది ఇక్కడ లొకేషన్ అనేది. ఎందుకంటే చాలా హైట్లో ఉంది. ఇది అంజనేరి పర్వతం పైన ఉంది అని చెప్పేసి చెప్పారు. సో ఇక్కడ మనకు కనిపిస్తున్నవన్నీ కూడా అంజనేరి కొండలు అనమాట. చూడండి లొకేషన్ ఎంత బాగుందో. చాలా హైట్లో అయితే టెంపుల్ ఉంది. సో ఈ విలేజ్ మొత్తం కూడా అంజనేరి విలేజ్ అట. సో వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. దిస్ ఈస్ మనిషి చింతాకుల సైనింగ్ ఆఫ్.